బెల్జియంలో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అరెస్ట్ అయ్యాడు. చోక్సీ అప్పగింతకి రంగం సిద్ధమైంది. భారత్ అభ్యర్థన మేరకే చోక్సీ అరెస్ట్ అయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది బెల్జియం ప్రభుత్వంతో కేంద్రం మంత్రాలు కూడా జరిపింది. చోక్సీ అరెస్ట్ తో ఇప్పుడు ఆర్థిక నేరగాళ్ల గుండెల్లో గుబులు మొదలైంది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీపై కూడా కేంద్రం ఫోకస్ చేసింది. బ్యాంకుల్ని మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యాడు. చోక్సీని భారత్ అప్పగించేందుకు కేంద్రం కసరత్తును వేగవంతం చేసింది. బెల్జియం అధికారులతో చర్చించడానికి అధికారులు అక్కడికి వెళ్తున్నారు కూడా. భారత అభ్యర్థన మేరకే చోక్సీని అరెస్ట్ చేశామని బెల్జియం ప్రభుత్వ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బెల్జియం సర్కార్ ముందు బలమైన వాదనలు వినిపించేందుకు కేంద్రం కూడా సిద్ధమవుతోంది. ఈడీ, సిబిఐతో పాటు బ్యాంక్ అధికారులు కూడా బెల్జియంకు వెళ్లే బృందంలో ఉన్నారు. అనారోగ్యాన్ని ఒక సాకుగా చూపించి భారత్కు తనను అప్పగించొద్దని చోక్సీ బెల్జియం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. తాను క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసమే బెల్జియంకు వచ్చినట్లుగా తెలిపాడు. అయితే చోక్సీ అరెస్ట్ తర్వాత భారత బ్యాంకులను ముంచి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరగాళ్ల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ లాంటి వాళ్లను కూడా భారత్కు తీసుకొచ్చే విషయంపై దర్యాప్తు ఏజెన్సీలు ఇప్పుడు ఫోకస్ పెట్టాయి. లష్కరే ఉగ్రవాది రాణాని అమెరికా భారత్కు అప్పగించిన కొద్ది రోజులకే ఇప్పుడు బెల్జియంలో చోక్సీ అరెస్ట్ కావడం కూడా ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవాలి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని ముంచిన స్కామ్ 2018లో వెలుగులోకి రాగానే మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలు దేశం విడిచి పారిపోయారు. యాంటిగ్వా అలాగే బార్బుడాకు చోక్సీ పారిపోగా నీరవ్ మోదీ బ్రిటన్ జైల్లో ఉన్నాడు. వీళ్ళని వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీని నుంచి తప్పించుకోవడానికి చోక్సీ యాంటిగ్వా, బార్బుడాక్ నుంచి బెల్జియంకు పారిపోయాడు. అయితే చోక్సీ తమ దేశంలోనే ఉన్నాడని ఇటీవలే ప్రకటించింది బెల్జియం ప్రభుత్వం. దీంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు ఇప్పుడు సిబిఐ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు లైవ్ లో. గోపి, ఇప్పుడు చోక్సీ విషయంలో ఏదైతే ఒక పాజిటివ్ న్యూస్ మనం వింటున్నామో, దీని తర్వాత ఎవరైతే మిగిలిన ఆర్థిక నేరగాళ్లు కూడా లైన్ క్లియర్ అవుతున్న అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్, ఖచ్చితంగా తహూర్ రాణా ఉగ్రవాది ముంబై బ్లాస్ట్ కేసుల్లో అమెరికా నుంచి భారత్కి తిరిగి వెనక్కి తీసుకొచ్చిన తర్వాత ఆర్థిక నేరగాళ్ల వ్యవహారానికి సంబంధించి కూడా ఫైల్స్ వేగంగా మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగానే మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్ట్ చేయడం జరిగింది ఏప్రిల్ 12వ తేదీన. ప్రస్తుతం అతన్ని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చేందుకు కావాల్సిన పేపర్ వర్క్ని భారత ప్రభుత్వం జరుపుతోంది. ఈడీ, సిబిఐ అలాగే బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన నిపుణుల బృందం, న్యాయవాదుల బృందం బెల్జియంకి వెళ్ళబోతున్నారు. త్వరలోనే మెహుల్ చోక్సీ భారత్కు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 13,500 కోట్ల రూపాయలు పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఎగవేత కేసులో మెహుల్ చోక్సీ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన అల్లుడు నీరవ్ మోదీ కూడా ప్రస్తుతం యూకే జైల్లో ఉన్నారు. సో ఆయన అప్పగింతకు సంబంధించి కూడా యూకే ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. సో త్వరలోనే ఈ ఆర్థిక నేరగాళ్ల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివిధ దేశాలతో, ఇంటర్పోల్తో అలాగే అక్కడున్న ముఖ్యంగా నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం చేస్తున్న న్యాయ పోరాటాల ఫలితంగా ఇటు ఈ నేరస్తుల అప్పగింత ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా విజయ్ మాల్యా 2016లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కి సంబంధించిన అధినేత, మాజీ ఎంపీగా ఉన్నారు. ఆయన 9,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి యూకే పారిపోయిన పరిస్థితి. ఆయన డిపోర్టేషన్కు సంబంధించి కూడా అక్కడ న్యాయ పోరాటం కొనసాగుతున్న పరిస్థితి ఉంది యూకే కోర్టులో. అలాగే లలిత్ మోడీ, ఈయన 2012లో లండన్ పారిపోయారు. ఐపీఎల్కి సంబంధించిన వ్యవహారంలో 450 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డారని చెప్పి ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. సో ఆయన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు కూడా న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా భారత ప్రభుత్వం యూకే ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. అలాగే ఇటు నీరవ్ మోదీ కూడా ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిధుల ఎగవేతకు సంబంధించి రుణాల ఎగవేత కేసులో ఆయన కూడా ప్రస్తుతం యూకేలో ఉన్నారు. సో వీరందరినీ కూడా ఇంటర్పోల్ సహాయంతో ఇటు భారత్కు తిరిగి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలకు కూడా భారత ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే మెహుల్ చోక్సీ విషయంలో లైన్ క్లియర్ అయితే మిగతా ఆర్థిక నేరగాళ్ల విషయంలో కూడా లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మెహుల్ చోక్సీ ఇటు బార్బుడా అలాగే యాంటిగ్వా పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. ఆ దేశ ప్రభుత్వాలతో కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం చర్చలు జరపడం జరిగింది. అయితే ఆయనకున్న అనారోగ్య కారణాలు, క్యాన్సర్ అలాగే ఇతర అనారోగ్య సమస్యల్ని సాకుగా చూపించి కోర్టుల్లో న్యాయ పోరాటం చేసేందుకు మెహుల్ చోక్సీ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దానికి సంబంధించి ఇటు భారత ప్రభుత్వం తరఫున ఇటు విదేశాంగ శాఖ కానీ అలాగే ఈడీ, సిబిఐ, బ్యాంకింగ్ బ్యాంకుల తరఫున న్యాయవాదుల బృందం కూడా ఇటు బెల్జియం వెళ్ళి అక్కడ న్యాయస్థానాల్లో ఈ మెహుల్ చోక్సీ పాల్పడిన ఆర్థిక నేరాలకు సంబంధించి మనీ లాండరింగ్ సహా ఏ విధంగా అంతర్జాతీయ బ్యాంకుల నుంచి ఫేక్ ముఖ్యంగా రుణ సదుపాయాన్ని కలిగి ఉన్నాము, ముఖ్యంగా క్రెడిట్ నోట్స్ని చూపిస్తూ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. సో వాటన్నింటినీ కూడా అక్కడ బెల్జియం కోర్టుల ముందు నుంచి ఏ విధంగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు వాటిపైన
వారికి సంబంధించి భారతదేశంలో ఎటువంటి శిక్షలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా అక్కడ న్యాయస్థానాల్లో వాదనలు వినిపించి ఇటు మెహుల్ చోక్సీని భారత్కి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ఉన్న అన్ని అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. సో ఒకసారి మెహుల్ చోక్సీ భారత్కు వచ్చిన తర్వాత దీనికి ఇంటర్ రిలేటెడ్గా ఉన్న అయితే మెహుల్ చోక్సీ బెల్జియంలో ఉన్నాడు, ఇటు బార్బుడా యాంటిగ్వా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. మరోపక్క నీరవ్ మోదీ ఆయన అల్లుడు యూకేలో ఉన్న పరిస్థితి ఉంది. అలాగే నీరవ్ మోదీ అలాగే లలిత్ మోడీ కూడా యూకే అక్కడ పౌరసత్వాన్ని అక్కడున్న ముఖ్యంగా చట్టాలని అడ్డుగా పెట్టుకుని భారత్కి తిరిగి వచ్చేందుకు నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రక్రియలో భాగంగా భారత ప్రభుత్వం అక్కడున్న ప్రభుత్వాలతో చర్చలు జరుపుతూ వీరు భారత ప్రజల ఆస్తికి ప్రజల డబ్బుని ఏ విధంగా నష్టపరిచారు, బ్యాంకులను ఏ విధంగా మోసం చేశారు వీటన్నిటికి సంబంధించిన వాదనలు కూడా న్యాయవాదుల ద్వారా వినిపించి వారిని తిరిగి వెనక్కి తీసుకొచ్చి ముఖ్యంగా వారిపై చర్యలు తీసుకునేందుకు కావాల్సిన అన్ని రకాల అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. దీనిపైన ముఖ్యంగా మెహుల్ చోక్సీకి సంబంధించిన అంశంపైన భారత ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కూడా ఈరోజు మాట్లాడుతూ ఇది పెద్ద విజయం, ఖచ్చితంగా దేశ ప్రజల సొమ్ముని కొల్లగొట్టిన వారిని మోడీ ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు కట్టుబడింది, ఆ దిశగా చర్యల్ని ముమ్మరం చేస్తుందని చెప్పి కూడా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఈరోజు ప్రకటించడం జరిగింది. అనేక మంది వ్యాపారవేత్తలు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా మెహుల్ చోక్సీ అరెస్ట్కి సంబంధించి స్పందిస్తున్నారు. అరెస్ట్ చేయడం కాదు, తిరిగి వెనక్కి తీసుకొచ్చి ప్రజల సొమ్ము ఏ విధంగా అయితే దోచుకున్నారో వాటిని తిరిగి వెనక్కి కట్టించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వీరంతా కూడా కోరుతున్న పరిస్థితి. సో త్వరలోనే మెహుల్ చోక్సీ అయితే భారత్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మిగతా ఆర్థిక నేరగాళ్లు కూడా భారత్ని తిరిగి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలను కూడా భారత ప్రభుత్వం చేపడుతోంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.